యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తుతి కలుగును గాక. మాట దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఏంటి? ప్రభువుల ప్రభువునకి ఏం చెల్లించుడి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే ఎవరు? మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే. నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ వ్యక్తిగత విషయంలో, నీ కుటుంబంలో, నీ జీవిత యాత్రలో, నీకు ప్రతి విషయంలో ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరము ఉండును గాక. ఆయన కృప నిరంతరముండును. ఇంకొక మాట, నెక్స్ట్ వచ్చిన. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసి, తన జ్ఞానము చేత ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. దేవుడు ఏంటట? భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఏం చేశాడండి? గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముడు. ఏంటది? మనము స్తుతిస్తుండగా గొప్ప విజయం చూడబోతున్నాం. అందరం కూడా ఇప్పుడు కళ్ళు మూసుకొని ఈ వర్తమానాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన నేను చేస్తా. కళ్ళు మూసుకోండి, మనం ప్రేయర్స్ చేద్దాం. తండ్రి, ఈ మెసేజ్ ప్రతి హృదయంలో ప్రతిఫలింపజేసి ఈ గొప్పతనాన్ని అందరూ స్తుతించినట్లుగా చేసి నీ కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.